చౌదరి గారు ఈరోజు అనేక డివిజన్లు ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. అయ్యా మీ వెనక మేమున్నాం, మీ వెనుక మేమున్నాం, మిమ్మల్ని మేము గెలిపించుకుని ఓటు వేసి ఇద్దరిని అఖండమైనటువంటి మెజార్టీ ఇవ్వవలసిన బాధ్యత ఈ నియోజకవర్గానికి పనికిరాదని పక్క నియోజకవర్గాన్ని పంపించారు. గట్టిగా నినాదాలు ఇవ్వండి. ఓటలు అంచులున్నారు, అమ్మా మునిగిపోయే గొడవ ఒప్పుకోండి. తమ్ముడు మీరందరూ చూడండి, చౌదరి గారు మీ అందరమ్మా ఒక ఓటు కమలం, ఒక ఓటు సైకిల్. ఈ రోజు అభ్యర్థికి నైతిక ప్రయాణిస్తా ఉన్నారు. అన్ని పెరిగినాయమ్మా, కేవలం ఆదాయం తప్ప. జగన్ ఆదాయం ఒక్కటే పెరిగింది, ఎవరి ఆదాయం పెరగలేదు. తమ్ముడు అమ్మా సైకిల్ కమలం. బాబు వస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 42 డివిజన్లో తిరుగుతున్నాం. ఇది భవానీపురం కిందకు వస్తుంది. ఈ కాలనీని కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అంటారు. రైతు బజార్కి వచ్చాం. ఈ రైతు బజార్లో చూస్తూ ఉంటే కస్టమర్లు కానీ, వర్తకం చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద విసిగిపోయి చెందిన విధంగా వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాలే కాదు, అమరావతి కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి. 5 సంవత్సరాల్లో మొత్తం అటవిక పాలన చేసి అరాచక పాలన చేశారు. రామరాజ్యం రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అధికారంలో ఉండి మానవతావాది ఆయన. కాబట్టి 10 మందికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. సార్, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎంతోమంది ఉద్దండలు, పోతిన చిన్న గారు, ముడుపుల చెట్టి కానీ, ధర్మపాటి రామచంద్ర గారు, అలాంటి వ్యక్తులకి ఏ విధంగా అన్ని వర్గాల నుంచి ప్రజా లబ్ధి చేకూర్చిందో ప్రజల స్పందన, అలాంటి స్పందన మీకు ఎలా ఉంది? వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే వాళ్ళది ఆల్మోస్ట్ 40 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. వాళ్ళు డెఫినెట్గా ఎంతో ఉపయోగపడ్డారు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి. ఈరోజు కూడా వాళ్ళు మర్చిపోలేని పరిస్థితి ఉందంటే వాళ్ళు చేసిన సేవ అప్పుడున్న పరిస్థితులను బట్టి. గత 30-35 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కానీ, నియోజకవర్గాన్ని కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా వీసవంత పని కూడా చేసినట్లేరు. పార్టీలు ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎవరూ కూడా ఒక నయా పైసా పనిచేసినట్టుగా కనపట్లేదు. అదంతా కూడా ఇప్పుడు అవగాహన చేసుకొని ప్రజలకు ఏదైతే అవసరమో, ఏదైతే త్వరితగతిగా మనం చేయగలమో, వాళ్ళ స్థితిగతులు ఎలా పెంచగలమో అనేది చూసి విద్య, వైద్యం, ఉద్యోగం ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతులు ఉండరు, ఇది నగరం. కాబట్టి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అనేక సమస్యల్లో, దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వాటన్నిటికి కూడా పరిష్కార మార్గం ఒక ఎమ్మెల్యేగా డెఫినెట్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో బాగా అనుసంధానం చేసి అన్ని విధాల ఏమాత్రం ప్రయత్న లోపం లేకుండా అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తానని మనం చేస్తాం. అతి తక్కువ కాలంలోనే అన్ని వర్గాలు స్పందన రావటాన్ని ఎలా చూస్తారు? అది భగవంతుడు ఆశీస్సులు, కొండ మీద దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు మాత్రం చాలా ఆప్యాయంగా, అన్నిటికంటే ఆప్యాయంగా వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో కూడా చాలా ఆప్యాయంగా అడుగుతున్నారు. ఏవి సాధ్యాసాధ్యాలు కూడా వాళ్ళే చెబుతున్నారు. నా వంతు ప్రయత్న లోపం లేకుండా పనిచేస్తానని నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు సమస్యలు తీసుకొస్తే ఏ సమస్యనైనా సాధ్యాసాధ్యాలు చూసి వాళ్ళ కళ్ళ ముందు పెట్టి నేను అన్నీ కూడా ఒక ఓవర్ నైట్ మనం ఏది చేయలేం, ఒక రోజుకో 2 రోజుల్లోనో. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి ఈ పశ్చిమ నియోజకవర్గం బాగా నష్టపోయింది. కారణాలు ఏదైనప్పటికీ గతం వర్తమానంలో ఇప్పుడు మనం చేయవలసింది ఎలక్షన్. ఒకసారి గెలిచినాక, ప్రభుత్వం వచ్చినాక భవిష్యత్తు గురించి యువతరానికి ఏం చేయాలి, మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి,
వృద్ధులకి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ.